రాజకీయ నాయకుల్లో రహస్య క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ రాజకీయ విలువలను బట్టి కొంత వారు మరుగుగా ఉంటున్నారు. ఎంతో మంది సినిమా యాక్టర్లకు శాంతి లేక, సమాధానం లేక ప్రభువును అంగీకరించిన వారు ఇప్పుడు సాక్షులుగా తిరుగుతున్నారు. చాలా మంది యవనస్తులు మారిపోతున్నారు. ఆ భయంకరమైన ఊబిలో ఆ సినిమా పిచ్చి మనిషి జీవితాన్ని ఎంత నాశనానికి తీసుకెళ్తుంది. అది కాదు నిజమైనది. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ ఇంత భయంకరమైనటువంటి పని చేసి సంపాదించడం మంచిది కాదు. క్రమము లేదు. అన్ని పాపము చేయడానికి అన్ని రకాల వెసులుబాటు ఉన్నటువంటి ఫీల్డ్గా వారు నోట చెప్తున్నారు. వచ్చి నరహంతకులు మారి చెప్తున్నారు, వ్యభిచారులు మారి చెప్తున్నారు, మాంత్రికులు సహితం యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటున్నారంటే ఏముంది చెప్పండి ఆయనలో? అంతకు మించిన మంచితనం చూడడానికి మనుషులకు యేసు ప్రభువు తప్ప ఎక్కడా దొరకదు. హల్లెలూయా. ఒక వ్యక్తి అద్దం దగ్గరికి వచ్చినట్లుగా వచ్చి దిద్దుకోవాలంటే ఒకే ఒక అద్దం, యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన మాట దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనేంటో నువ్వేంటో ఖచ్చితంగా చూపించగలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడటానికి ఎంత టెన్షన్ టైమో గత గుడ్ ఫ్రైడేకి దైవజనులు తెలియజేసి టైం టు టైం లాస్ట్ ఇయర్ చెప్పిన మాటలు విన్నారా? ఆ వారం రోజులు ఏం జరిగింది, సోమవారం ఏం జరిగింది, మంగళవారం ఏం జరిగింది, ఇలా చెప్తూ శుక్రవారం దాకా వచ్చి ఆ శుక్రవారం టైం అయిపోతుంది, ఖచ్చితంగా కాళ్ళు వినుకొట్టేస్తారు, ఆ తర్వాత టైం మించిపోతే విశ్రాంతి దినము అనే ఆ టైం వస్తుందని టెన్షన్గా అధికారి, ఎవరు చెప్పండి? అధికారి ఎవరు? అరిమతయి యోసేపు. అలాగే ఆస్తిపరుడు ఆయన బ్రతికుండగానే సమాధి తయారు చేయించుకున్నాడు. మనం అందరం కూడా బాగా ఇల్లు కట్టుకోవడం మీద ఫోకస్ పెడతాం కదా. ఆ పోయేటప్పుడు అన్నం దగ్గర పాతి పెడతానులే అనుకుంటాంలే, మంచిదే, ఎక్కడ పోతే ఉందలే. కానీ ఆ ఇంటికంటే కూడా లోకములో అన్నిటికంటే ముఖ్యమైనది లాస్ట్ మసిలి ఉందే, లాస్ట్ మినిట్స్ ఉన్నాయే, ఆ శరీరాన్ని పాతి పెట్టే స్థలాన్ని ముందుగానే జాగ్రత్తగా పురుషులు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, ముందుగానే సంపాదించుకొని పెట్టుకున్నాడు. అక్కడ మీకు ఆయన పేరు విచిత్రంగా కనబడుతుంది. చెప్పండి. అరిమతయి యోసేపు అంటే అరికథ చెప్పేటోడు అనుకోండి కాదు. ఆయన ఆ బ్యాక్గ్రౌండ్, ఆయన స్థితి, ఆయన పరిస్థితి, గొప్పవాడై ఉన్నాడు. ఆయన పేరు మెన్షన్ చేశారు. కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తుని ఎరిగిన వాడు కనుక, యేసుక్రీస్తుని నమ్మిన వాడు కనుక ఆయనతో పాటు ఇంకెవరు ఉన్నారు? నికోదేము కూడా ఉన్నాడు. వీళ్ళు చాలా పెద్దవాళ్ళు, పండితులు, ఉన్నవాళ్ళు, జ్ఞానులు. యేసు ప్రభు శరీరాన్ని తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏం చేయాలి? చట్టం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. టైం లేదు కాబట్టి నిజంగా మీరు గమనించండి, ఎత్తైన ప్రాంతాల్లో పరుగున వెళ్ళి ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని మళ్ళీ టైం అయిపోకముందే, ఎంత టైం అయిపోవాలి? 6 గంటల లోపే ఆ బాడీని శిలువ మీద నుంచి దించాలి, లేదంటే ఇక అవకాశం లేదు. అందుకే వాళ్ళ కొద్ది టైంలో మీరు చూడండి, 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రమారమి 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎన్ని గంటల టైం ఉంది? 3 గంటల టైంలో ఇన్ని రాయాలి, ఇందరు అధికారుల దగ్గరికి వెళ్ళాలి, అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆ కొండ మీదకి వెళ్ళి ఆయనను దించి మళ్ళీ సమాధి దగ్గరికి తీసుకెళ్ళాలి. సమాధి ఎక్కడా చెప్పండి? ఇప్పుడు సమాధి ఎక్కడ తీయాలి, ఎక్కడ పెట్టాలి? అప్పుడు అరిమతయి యోసేపు అంటాడు, నేను ముందే సిద్ధపరుచుకున్న సమాధిని నా యేసయ్యకి చేస్తున్నానని. అందుకే ఆ టైంలో ఆయనకు ఎక్కడ టైం వేస్ట్ కాకుండా నేను తొలుసుకున్న సమాధిలో బిడ్డలు బయట తీస్తాడు. నేను సంపాదించుకున్నటువంటి తయారు చేసుకున్న సమాధిలో యేసుక్రీస్తుని పెట్టాలన్నారు, పెట్టారు.
చేశారు? రాయి దొరికించారు. అంత తేలికైన రాయి కాదు. ఎందుకంత భయం చెప్పండి? ఎందుకంత భయం? ఇప్పుడు అరిమతయి యోసేపు, నికోదేము, యోహాను, శిష్యులు అంటే అందరు లేరు, యోహాను, వీళ్ళందరూ తీసుకుని వచ్చినప్పుడు మరి సమాధిలోకి చనిపోయాడు కదా, వీడు సచ్చాడో లేదో ఒక పోటు పడిచి చూస్తానన్నప్పుడు ఆ సచ్చాడులే అని పోయారు కదా. మరి సచ్చినుడి గురించి ఎందుకు భయం? సచ్చినుడి గురించి ఎందుకు భయం? ఎవరికనుకుంటున్నారు భయం? ఎమ్మెల్యేలకి, ఎంపీలకు భయం, లీడర్స్కు భయం, రాష్ట్ర మంత్రులకు భయం, కేంద్ర మంత్రులకు భయం, అక్కడ చట్టసభల్లో ఉన్న అధికారులకు భయం. అదేంటి? శవం అయిపోయాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళకేంటండి? ఎక్కడ పెట్టుకుంటేంది, ఎక్కడ పడేస్తేంది? అయిపోయాడు కదా, కోరిక తీరింది కదా. ఇప్పుడు చెప్పండి, పరబ్బాను గట్టి చెప్పండి. పురుషులు పరబ్బాను అనండి. పురుషులు కొంచెం రాగని చూడండి, మీ పక్కన కూడా గమనించండి. సిలువ వేయండి అన్నారా? యేసు ప్రభును విడిచిపెట్టండి. యేసు ప్రభు మంచోడు, యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు, యేసు ప్రభు మంచి కార్యము మా కళ్ళ ముందు చేశాడు అని ఎవడైనా ముందుకొచ్చి మంచి మాట పలికినోడు లేడు. నిజమేది, ఆయన చేసిన కార్యాలకు ఆయన మీద అపారమైన గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ వీళ్ళందరూ రివర్స్ అయ్యారు. ఎందుకో తెలుసా? ఇతడు బతికుంటే ఎమ్మెల్యే దగ్గర లేనంత మంది, ఎంపీ దగ్గర లేనంత మంది, మినిస్టర్ దగ్గర లేనంత మంది, కేంద్ర మంత్రుల వెనక తిరగనంత మంది డబ్బులు ఇచ్చి, చెప్పండి, బాటిల్ ఇచ్చి, ముక్క ఇచ్చి, చుక్క పోసి వెంటనండి అంటే వచ్చే జనాలు వాళ్ళకంటే ఎక్కువ మంది యేసయ్య వెనక తిరుగుతున్నారు. వీళ్ళకు మునుగు పుట్టింది ఆయన బతికున్నప్పుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందా? గవర్నమెంట్, చెప్పండి అమ్మా, గవర్నమెంట్ షేక్ అయిపోయింది, మంత్రులు షేక్ అయిపోయారు, మినిస్టర్లు షేక్ అయిపోయారు. ఏంటి? జనం ఆయన వెనక ఏమీ పెట్టట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు, లంచాలు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, అన్నం పెట్టట్లేదు, ఏది చేయట్లేదు. ఏంటి ఈ జనాలు ఏంటి అని వాళ్ళకి ఆశ్చర్యమై మధ్యవర్తిగా కొంతమందిని పంపించారు కూడా. చాలా ప్లాన్లు కూడా చేశారు. ఏమని? మాతో చేయగలిగితే, చెప్పండి, ఆ అధికారులు అంటున్నారు, ఆ బందిపోటు దొంగ బరబ్బా యూదా ఇక శిష్యుడిగా మారక ముందు, యూదా ఇక శిష్యుడిగా, చెప్పండి, మాట్లాడండి, శిష్యుడిగా మారక ముందు. మీరు చూడండి, ఒక్క మాట బైబిల్లో నుంచి చూద్దాం. ఆదివారం, ఇప్పుడన్నా చూస్తున్నారా? ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టినంటే, అప్పుడు అంతకుముందు 7 దయ్యాలతో ఇబ్బంది పడిన ఒక స్త్రీకి, మగ్దలేనా అనే మరియకు మొదట దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మీరు చదువుకున్న మైండ్ లో ఉంచుకోండి. ఇప్పుడు ఈయన శుక్రవారం చనిపోయాడు, 6 గంటలకు బాడీని తీసుకున్నారు, 3 గంటలలో స్పీడ్ గా తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. మరి వీళ్ళకి కింద భయం అంటే, బతుకున్నప్పుడు ఆయన వెనక జనాలు అంతగా తిరిగారు, చాలా ప్లాన్లు చేశారు. బరబ్బా వెళ్ళాడు, బరబ్బా యూదా వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నారు తెలుసమ్మా? ఏమన్నారు? మాతో చేయగలిగితే మాట్లాడే మాట ఏంటో తెలుసా? జాగ్రత్తమేనండి. మాది కత్తి బలము, నీది మాటల బలము. ఈ రెండు కలిస్తే రాష్ట్రాన్ని మింగేద్దాం, దూసుకుందాం, కోట్లు లక్షలు సంపాదిస్తాం, పార్ట్నర్గా ఉంటావా అని అడిగారు. అడిగితే అన్నాడు, ఆయన వాళ్ళ వైపు చూసి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అవసరమైతే నీ కొరకు మరణిస్తానే గాని నీ పాపిష్టి పనుల కొరకు చేయగలను. పాపిష్టి మనుషులను మార్చడానికి వచ్చింది నేను, నా రాజ్యము వేరు. ఎంత గొప్ప దేవుడు, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య రాజ్యము ఎన్ని రాజ్యాలు పోయిందో తెలుసా? నామరూపాలు లేకుండా పోయినాయండి. ఇది ఒక చిన్న రాయి,
ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలో పెద్ద రాయి అన్ని అధికారాలను నలగా కొడుతుంది. అందుకే భయం అండి. యేసుప్రభు మాట అంటే ప్రపంచంలో చాలా మంది ఉలికి పడుతున్నారేంటి? మా ఇంటికి రావద్దని ముందే చెప్పేస్తున్నారేంటి? ఏమన్నా అడుగుతున్నావా? ఎక్స్ప్లెయిన్ చేద్దామని. కానీ మీరు గమనించండి, యేసయ్య వెనకబడుతున్న ప్రజలను చూసి ఇలాగే వదిలేస్తే వాళ్ళ పాపం తెలియక ఈయనే మినిస్టర్ అయినట్టున్నాడు. ఎవరు? యేసుప్రభువే చీఫ్ మినిస్టర్ అవుతాడేమో, ప్రధానమంత్రి అవుతాడేమో. వీళ్ళ భయం, వీళ్ళ సీటు లూటీ అయిపోతేమో భయం. ఆయన ఆ సీటుకు వచ్చినోడు కాదు, ఆయన దాని కొరకు వచ్చినోడు కాదన్న సంగతి వాళ్ళకు ప్రజలందరూ చూసేసరికి వాళ్ళకు ఒళ్ళు చెడికి. మీరు గమనించండి, వాళ్ళు రివర్స్ లో వచ్చారు, లంచాలు ఇచ్చారు, లంచాలు పెట్టారు. ఎవరిని చంపడానికి? యేసుప్రభు. యేసుప్రభును సిలువ వేయండి. అప్పుడు అక్కడ ఏమన్నాడు తెలుసా? బరబ్బను విడిచిపెట్టండి అంటే అక్కడ పిలాతు ఏమన్నాడు? ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదండి. మీరు ఇన్నంటున్నారు కదా, ఆయనలో ఏ దోషం మీకు కనబడదు. మీకు కనబడదు, మాకు కనబడుతుంది. నిజానికి మాదే సిలువ వేయాల్సిందే. మరి చట్టం ప్రకారము ఆగస్టు 15కి మంచి ప్రవర్తన కలిగిన ఎవరినో ఒక విడుదల చేసే ఒక ఆచారం ఉంది కదా. యేసుప్రభుని వదిలేద్దామే, ఎట్టకేలకు అవకాశం వరకు ఎదురు చూసుకున్నాడు అక్కడ పిలాతు. ఎందుకో తెలుసా? పిలాతు భార్య వారికి ఇచ్చి పంపింది. పిలాతు అంటే ఎవరు? జడ్జి. జడ్జి గారి భార్య ఏమిచ్చింది? ఏమనిచ్చింది? ఆ మాట చూడండి, ఏమన్నాడు? నీతిమంతుని జోలికి పోకు, జాగ్రత్తగా జడ్జిమెంట్ అన్నది. అందుకే ఎట్టకేలకు అతన్ని విడుదల చేద్దామని చూస్తాం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మా కుర్చీ కాలేకపోతే వాళ్ళ భయానికి యేసుప్రభువును సిలువ వేయండి. వాడు దరిద్రుడైనా, వాడు అంతకుడైనా, వాడు మోసగాడైనా వాడే మాకు కావాలి. ఎవరు? ఆ మందికోడు దొంగే మాకు కావాలి. ఈ వద్దు, మా మంచోడంటే మాకొద్దండి, నీతిమంతుడు మాకొద్దండి అన్నారు. సరే అని చెప్పి సిలువకు అప్పగిస్తే ఘోరమైనటువంటి సిలువ గురించినటువంటి ఆ విషయాలను మీరు విన్నారు. ఇప్పుడు సమాధిలో పెట్టడానికి 3 గంటల టైంలో స్పీడ్గా తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. మరి పెట్టుకున్నారు. వీళ్ళకి ఏం బాధ చెప్పండి? బతికున్నప్పుడు అంటే భయపడరండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, బతికున్నప్పుడు అంటే భయపడరండి. ఇప్పుడేం భయపడి వీళ్ళకి? ఏం దయమై వచ్చి పడతాడనా? కాదు. అసలు భయం ఏంటో తెలుసా? ఆయన బ్రతికున్నప్పుడు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. ఎవరు స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఉట్టిగా కాదమ్మా, చనిపోయిన వాళ్ళని కాదు, 4 రోజుల తర్వాత వచ్చి లేపాడు. అర్థమైందా? ఆ అక్క చెల్లెలకు ఆశ్చర్యమై, సరిగా మా ఇంట్లో తిన్నాముగా అయ్యా, బాగా ప్రార్థన పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి మామూడు ఉరికురికి తెస్తాంటే మేము ఉరికురికి అన్ని ఏర్పాటు చేస్తాంటే తిన్నాం కదా, మా ఊరికి రోగం వచ్చింది, సాహసిద్ధంగా ఉంటాడంటే కూడా నువ్వు 4 రోజులు ఆలస్యం చేసి వస్తావా? ఇట్లా అంటోడు అని తెలిస్తే ఇంటికి కూడా ఆలోచించే వాళ్ళం కాదన్నట్టు లోపల ఒక మాట, బయటకు ఒక మాట మాట్లాడుతుంటే ఆయన ఏమన్నా తెలుసా? ఆ కబురు తీసుకుపోయిన చెప్పాడు, నేను వస్తానులే కానీ 4 రోజుల తర్వాత ఒకరిని చెప్పుకోను. సాహసిద్ధంగా ఉన్నాడని చెప్తే ఈయనేమంటున్నాడు? కబురు తెచ్చిన వాడికి నేను 4 రోజుల తర్వాత ఒకరిని చెప్పు అన్నాడు. కానీ పోయి ఆ అక్క చెల్లెలకు ఒక మాట చెప్పు, వాస్తవం, ఆ రోగము మరణము కొరకు రాలేదని చెప్పంతే. వాడు ఏం చెప్పాడు? ఇదే చెప్పాడు. సేమ్ చెప్తే రోగం వచ్చినప్పుడు జరుగుతుంది ఆ రాగం, ఆ బాధ ఆయనకి ఏం జరుగుతుంది? 4 రోజుల తర్వాత వస్తాడా? ఇది అది అసలే ఊపిరిపోయి బుక్కబట్టి అసలు ఊపిరి రాకపోతుంటే ఎప్పుడు ఊపిరిపోతుందని బాధపడుతుంటే ఈ రోగం మరణం కొరకు రాలేదని మంచి మాట చెప్పినట్టు అనుకుని అక్కడ ఆగిపోయాడా? 4 రోజుల తర్వాత వచ్చాడు. హల్లెలూయా. వస్తుంటే ఎదురుపడి ఏడ్చి, ఇప్పుడు అయ్యా అప్పుడే వస్తే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అన్నారు. ఇప్పుడు చెప్పండి, రోగం సాగు కొరకు రాలేదనేంటి? రోగము సాగు కొరకు రాలేదనేంటి? చనిపోయినాక 4 రోజులకు వచ్చి ఆ రాయి, ఇక్కడ కూడా రాయి ఉంటుంది, ఆ రాయి తొలగించండి అంటే దుర్వాసన వస్తుంది అన్నారు.
పర్వాలేదు తొలగించమన్నారు. అందరూ హేళన చేశారు. ఆ రాయి తొలగించిన తర్వాత ఆయన ఏమన్నారు తెలుసా? లాజరు లేచి బయటకు రా, మాట్లాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేత వస్త్రములతోనే, చుట్టబడిన వస్త్రములతోనే ఇలా నడిచి వస్తుంటే, చెప్పండి ప్రైజ్ ది లార్డ్ అన్నారా? చెప్పండి. ఏమంటే 4 రోజుల తర్వాత శవం లేచి నడిచి వస్తుంటే, జాగ్రత్త వినండమ్మా, శవం లేచి నడిచి వస్తుంటే ఎవరన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా బాగున్నావు అంటారా? మొత్తం ఫలాలు అక్కడి నుంచి. అందుకే ఇవన్నీ చూశారు లైవ్ లో. ఎవరు ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎంత భయం ఉండాలి. ఇంకొకటి ఆయన అన్నాడు, ఈ మందిరమును పడగొట్టండి, 40 సంవత్సరాలకు పై కట్టిన మందిరం కదా, 3 రోజుల్లో కడతాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, బాగా ఇచ్చులు ఉన్నాయి యేసయ్యకి. ఎవరికి? మరీ ఉండాలి, ఇంత ఓవర్ యాక్షన్ చేయకూడదని అందరూ హేళన చేశారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఆయన చనిపోయే టైం వచ్చేసరికి, ఆయన చనిపోయినాక ఆయన అన్న మాట అర్థాలు వేరుంటాయి. ఆయన చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, కుష్ఠరోగులు సైతం బాగు చేశాడు. తబిత పాడ మీద తీసుకెళ్తుంటే ఒకసారి దించండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? వాళ్ళే ఏడ్చుకుంటా పోతాడు, ఒకసారి దించమన్నాడు. ఇప్పుడు కాలం అనుకోలేదు, కాదు ఆయన తిప్పమన్నాడు. ఇలా ఉంటి అన్నాడు, తబిత చిన్నదానా లే. ఆమె లేచి కూర్చుంది. బిడ్డ ప్రైజ్ ది లార్డ్ అంటారా? అప్పటిదాకా చనిపోయిన లేస్తే. ఇంకొక దగ్గర ఒక అధికారి కుమార్తె చనిపోయింది. చనిపోవడానికి సిద్ధంగా ఉందంటే అక్కడికి కబురు పంపించారు. ఇంకా యేసయ్య నేను తీసుకురా, అక్కడ అవసరం లేదు, మీ బిడ్డ చచ్చిపోయింది అని అంటే, లేదు ప్రభు, నా ఇంటికి నువ్వు రావాలన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను ఆయన ఊపిరి ఊది లేపాడు. హల్లెలూయా. ఈ సంఘటనలన్నీ సీన్ టు సీన్ వాళ్ళ మైండ్ లో మెదులుతుంటే, అది మామూలు బాడీ కాదు, పవర్ఫుల్ బాడీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. ఆయన చనిపోయినప్పుడు అక్కడ దేవాలయపు తెర 2గా మిట్ట మధ్యాహ్నం చీకటి పడిందా అనుకుంటున్నాను. ఏదో ఉంది ఆయనలో. ఇప్పుడు మనం పని చేయాలి. అందరు చట్టసభలన్నీ, ఆ అధికారులు అందరూ మీటింగ్ పెట్టుకొని మరి ఓటింగ్ చేశారు, చంపారు, కొట్టారు. చచ్చాడని, చచ్చాడా లేదా కూడా చచ్చాడన్నారు. అయిపోయింది, సమాధి కూడా అయిపోతుంటే వీళ్ళకి ఎందుకు టెన్షన్? వేస్తాడు. ఇప్పుడు శత్రువుల కన్నా వేస్తాడన్న విశ్వాసం ఉంది. కానీ ఇందాక అయ్యగా చెప్పాడు కదా పాస్టర్ గారు, 12 మంది శిష్యులకు 12 రకాల అనుమానాలు. ఓ పుల్లరావుడు చేశారు యేసుప్రభు పక్కన. నేనే సంఘ పెద్దని, నేనే అన్నాడు ఒకడు, నేనే అన్నాడు. కానీ ఒక్కడు ఉన్నాడు అమ్మా. ఎవరు? యోహాను ఒక్కడే ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సార్ తిరిగిన శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళారు? అందరూ పారిపోయారు. ఎందుకు? యేసుప్రభు శిష్యుల అన్న సంగతి తెలిస్తే నిలువున చీరేస్తారు మమ్మల్ని. ఎస్కేప్ అందరు. యోహాను ఒక్కడే మిగిలాడు. అందుకే ఆయన ప్రేమను బట్టి జాగ్రత్త మాట్లాడాడు కదా, తల్లిని ఆయనకు అప్పగించి నమ్మకస్తుడని. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. చివరి మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు. నిజంగా దేవుని యొక్క శక్తి బ్రతికున్నప్పుడు చూశారు, చనిపోయినాక కూడా అంత ఆషామాషి బాడీగాడది, చాలా పవర్ఫుల్. ఆయనకి ఏ శక్తితో తెలియదు. కానీ మనం ఒకటి చేద్దామని మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇంత చేసినందుకు కూడా వాళ్ళకి భయం కొట్టి సీలు వేయాలి. దానికి దేనికి? చెప్పండి. సమాధికి సీలు వేయాలి. ఇప్పుడు మీరు చూశారు కదా, సిలువ అంతకుముందు ఖైదీలకు వేసిన చరిత్ర ఉంది, తర్వాత వేసిన చరిత్ర ఉంది. కానీ యేసు ప్రభు ఆ సిలువకు విలువ తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా? కాపలా వాళ్ళని పెట్టారట. ఎవరిని? ఎక్కడన్నా ఉందా ఇంత? చచ్చినోడు చచ్చి మెట్లు గచ్చిపోతాంటే ఈ భయం ఏంటో నాకు అర్థం కావట్లా. ఎవరికి? మినిస్టర్లకి, లీడర్లకి బెంబేలెత్తిపోతున్నారు.
ఆయన ఖచ్చితంగా చూడండి, వాళ్ళకన్నా గుర్తుంది కానీ శిష్యులకు మాత్రం ఎంత నేర్పించినా గుర్తు లేదట. మా ఎస్ఐ లేస్తాడని ఏమన్నా గుర్తుందా? గుర్తుంటే ఆయన ఉండేటోళ్ళు కదా, ఎందుకు పారిపోతారు? పారిపోరు కదా. అంటే వీళ్ళకి ఏం గుర్తు లేదు. ఇన్ని బోధలు చేసిన కొంతమందికి అంతే అమ్మా, ఎంత చెప్పు చెవిటోడి దగ్గర మొన్న ఏదో చెప్పినవా గారు మళ్ళీ ఏముంటే వాక్యం అంటే మళ్ళీ నీ స్టోరీ చెప్పాలి. ఏమి స్తోత్రం, హల్లెలూయా. ఇది గమనించండి, వాక్యానుసరంగా ఉండేవాడికి అది మర్చిపోయే అవకాశం. వీళ్ళు ఏడుంటారు, తినేటప్పుడు తింటున్నారు, వెళ్ళేటప్పుడు వెళ్తున్నారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ ఇందాక చెప్పారు కదా, ఆ బిడ్డ కూడా చెప్పింది కదా, యేసు ఎవరు నేను ఎరుగను అని పారిపోయారు. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? చెప్పండి, ఎవరు గుర్తుపెట్టుకున్నారు? అధికారులు గవర్నమెంట్ గుర్తుపెట్టుకుంది, చట్ట సభలు అక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తుపెట్టుకొని ఇప్పుడు చివరి మాట వినండి, తీసుకొచ్చి పెద్ద పెద్ద గొలుసులు వేశారు, పెద్ద రాయి దొల్లించారు. దాన్ని ఏం చేశారు? అందరికి పెట్టిన రాయిలా ఉండొద్దు, కింటాలు ఉండాలని ఒక 50 మంది దొల్లించినా పెద్ద రాయి పెట్టండి అన్నారు. ఇప్పుడు గొలుసులు ఎంత ఉండాలమ్మా? గొలుసు పెద్ద గొలుసు వేయాలి. తాళం కూడా ఒక 10 కేజీల తాళం వేయండి. అమ్మ ఇది కూడా చాలక ఇప్పుడు పెద్ద రాయి పెట్టారు, పెద్ద పెద్ద గొలుసులు వేశారు. ఎవరికి భయపడండి? శవానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శవానికి భయపడేవాడన్న గొలుసులేసి రాయి డొల్లించి సీలేసి ఇవన్నీ చేస్తారా? చేసి మళ్ళీ డౌట్ వచ్చేమో చూసారా వాళ్ళ భయం ఏందో. లేస్తాడు, ఒక్క తన్ను దేని ఒక్క రాయి ఒక్క తన్ను అంటే ఇంతమంది డొల్లించిన రాయిని ఆయన లేచి పందిపోద్దా, గొలుసు దిగిపోతే వాళ్ళ భయం. తాళము దానంతటే ఊడిపోతే మరి అక్కడ మనం శిలువ దగ్గర చూసినాం కదా, కట్టిగా చీకటి భూకంపం వచ్చింది, దగ్గర ఆడించాడు కాసేపట్లో, ఇక్కడ కూడా ఆడుతుంది. కాబట్టి ఏం చేద్దామంటే సైనికులను కూడా పెడదామంట. ఏం చేద్దాం? సైనికులు ఎన్ని ఏర్పాట్లు చేశారు యేసయ్య శరీరం కోసము. ఎంత భయం అండి. ఆయన పవర్ఫుల్ శరీరం, హల్లెలూయా. శరీరం పవర్ఫుల్ కాదండి, ఆయన పరిశుద్ధత పవర్ఫుల్, ఆయన జీవితం పవర్ఫుల్. శరీరం అందరిలాగానే శరీరం, కానీ ఆయనలో ఉన్న జీవితం ఎవ్వరిలో లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న మాట గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేశారు, వాళ్ళకి నిద్ర లేదు. ఎవరికి? మంత్రులకు నిద్ర లేదు. ఒకటో రోజు, రెండో రోజు చనిపోయి నిన్నటికి రెండో రోజు, రేపే మూడో రోజు. అసలు మనకన్నా ఈశ్వరుడు ఉందో లేదో కానీ వాళ్ళకు మాత్రం మామూలు లేదు. ఫోన్లు లేవు కానీ కబుర్లు పెట్టి జాగ్రత్త రాయి డొల్లించుకొస్తాడు. ఆయన చచ్చిపోయిన లేపినాడు, ఆయన లేవడానికి పని శక్తి ఏం కాదు. మనం ఒక లేచి దానికి కొట్టాడు. ఏం చేయండి? ఇప్పుడు సైనికులు ఎందుకు పెట్టినట్టు అనుకుంటున్నారు? కాల్చేసేయండి, లేస్తా అంటే కాల్చండి. మొత్తానికి అతను ఉండకూడదు, లేవా. ఆదివారం, శనివారం ఎక్కడున్నాడో మీరు విన్నారు, ఆ వివరణ అక్కర్లేదు. ఎక్కడున్నాడు? దొంగను తీసుకొని పరదేశికి వెళ్ళాడు. దొంగకి ఎంత అదృష్టం జరిగింది ఆయనతో చేరండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అప్పటిదాకా న్యాయం చేసి దొంగని ఎండ పెట్టుకొని రాకెట్లు పోతున్నారు అనుకుంటున్నారా? ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి? పరదేశికి వెళ్ళిపోతుంటే వీడెంత ముచ్చిపోయాడు. ఈ పనికి రాగానే నీ వెంట తీసుకొస్తున్నావు ప్రభు. ఆడిపోయేసరికి ఆది కాండం భక్తుల నుంచి మొదలు పెడితే గొప్ప గొప్ప భక్తుల మధ్యలో ఈ అర్హత లేని వారిని పరిచయం చేసి వాళ్ళందరికీ రక్షణ నిర్ధారణ చేసి ఆదివారం కొంతమంది ఎట్లా ప్రసంగం చేస్తారంటే శుక్రవారం చనిపోయి శనివారం సమాధిలో ఉండి శనివారం సమాధి అంటే ఖాళీగా ఉంటాడు అమ్మాయి. శనివారం ఆట సమాధిలో ఉండి ఆదివారం ఆట అమ్మ ప్రైవేట్ నగేసిందట. ఆయన చిత్రహింసలు పొందాడు, ఖాళీయాడు. శుక్రవారం సమాధిలో శరీరమే ఉంది. ఆత్మ దగ్గర తీసుకెళ్ళిన వాడిని తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసి వాళ్ళందరికీ మీ అందరికీ
ఆది భక్తులందరికీ రక్షణ పొందలేదు కదా, బాప్తిసం తీసుకోలేదు కదా, ఇశ్రాయేలు కానీ అబ్రహాం కానీ మీ అందరికీ నన్ను చూశారు కదా, నా ద్వారా మీకు రక్షణ రుజువైంది అని వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయి ఆనందించారు. ఆ తర్వాత ఆదివారం పెందల కడ యేసు లేచి, ఇక మీకు చెప్పడానికి టైం లేదు కానీ మీరు గమనించండి, 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన ఒక స్త్రీ, ఆయన ద్వారా ఎంతో మంది మేలులు పొందారు. ఒక్కడ అడ్రస్ లేదు, ఇటు శిష్యులు లేరు. ఇందాక వాళ్ళు భయపడ్డారు కదా, వేలాది మంది ఎక్కడ కూర్చున్నా వేలాది మంది. మరి ఇప్పుడు ఒక్కడు లేడు. అందరూ ఆ లంచాలకు అమ్ముడు పోయారు. జ్ఞాపకం చేసుకోండి, లంచాలకు అమ్ముడు పోయారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తును చూడడానికి మొగోళ్ళే భయపడుతుంటే, ఒక స్త్రీ నాకు మేలు చేసావయ్యా, నా బ్రతుకును మార్చావయ్యా, నీ సమాధి. ఆమె కూడా సగమేమో మంచి విశ్వాసం, సగమేమో జాలి. ఏంటి చెప్పండి, నా యేసయ్య నన్ను మార్చాడు అని కృతజ్ఞత ఉంది. కానీ ఈ సుగంధ తైలం సెంటు తీసుకెళ్తుంది. దేనికి పోయిందమ్మా అంటే ఈమె కూడా ఏముంది, ఇంత నేరుగా పోతుంది, సమాధి తోటలోకి వెళ్తుంది, సమాధి దాకా పోతుంది. కానీ ఏం తీసుకెళ్తుంది, నా యేసయ్య శవం కుళ్ళిపోయి ఉంటుంది, వాసన పడుతూ ఉంటుంది. అంటే ఈమె కూడా ఏం లేదు, లేస్తాడన్న నమ్మకం ఈమె కూడా లేదు. జాగ్రత్త వినండి, లేస్తాడన్న నమ్మకం ఉంటే సుగంధ ద్రవ్యం తీసుకెళ్తుందా? కానీ ఆమె ఎలా జ్ఞానంలో వచ్చిన యేసయ్య ఆమెని ఇంత డేరుగా వచ్చావు కదా, ఇంత ఇష్టపడి వచ్చావు కదా, చీకటితో ఎవరైనా వస్తారా? కొందరు స్త్రీల వెంట పెట్టుకుని వచ్చావంటే నీ ధైర్యం గొప్పది అని ఆయన లేచి మొదట. ఇక ఒక్క మాటలో మీకు ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఈయన లేచాడు కదా, సమాధి ఏమైంది? ఖాళీ. ఇప్పుడు అక్కడికి వచ్చి మగ్దలను వెళ్ళి చెప్పితే శిష్యులు కూడా వచ్చారు. అక్కడికి వస్తే మీరు గమనించండి, మేము నమ్మనేమో అన్నారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, మరియ వచ్చింది కదా, మగ్దలేన వచ్చింది కదా, ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని అంత వివరణ అని చెప్పడానికి టైం లేదు. కానీ ఒక దేవదూత సమాధి మీద కూర్చొని అనౌన్స్మెంట్ చేస్తారు. ఏమని? ఆయన లేడు ఇక్కడ, ఆయన చెప్పినట్టే లేచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. లేచి మొదట మగ్దలేన మరి కనబడ్డాడు. ఆ తర్వాత శిష్యులు తలుపులు వేసుకుని ఉంటే తలుపులు వేసుండగానే లోపలికి, తాళాలు వేసుండగానే లోపలికి